హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ సెకినాలు ఫ్రెండ్స్. సంక్రాంతి ఫెస్టివల్ కదా, దీనికి కావాల్సిన పదార్థాలు: చనా దాల్, ఉరద్ దాల్, రైస్ ఫ్లోర్, సిసమ్ సీడ్స్, అజ్వాన్, సాల్ట్, ఆయిల్. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పుట్నాల పప్పు తీసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు తీసుకొని ఇది కూడా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ రెండింటిని మనం గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. చల్లారాక గ్రైండ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పౌడర్ అనేది ఈ విధంగా రావాలి మనకి, చాలా స్మూత్గా. తర్వాత నేను ఈ కోపుతోటి 2 కప్స్ బియ్యపిండి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 కప్ బియ్యపిండి తీసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులది పొడి ఉంది కదా, ఆ పొడి వేసేసుకోవాలి. అది వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. చూసి మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్. తర్వాత మీకు ఉండలుగా లేకుండా ఇలా కలుపుకోవాలి బాగా. ఉండలు అనేది ఉండొద్దు మనకి, ఎందుకంటే సెకినాలు చేసుకునేటప్పుడు బాగా రాదు. సో అదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక కొన్ని వాటర్ పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. మెత్తగా రావాలి మన పిండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ పోసుకోకండి, కొద్దిగా పోసుకుంటూ తడుపుకోండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్మూత్గా రావాలి మనకి, సాఫ్ట్గా. ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ వేసుకోండి, తడిగుడ్డ వేసుకోండి. ఇలా వేసేసుకొని కొద్దిగా తీసుకుంటూ పిండిని మనం సెకినాలను చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అద్దుకొని ఇలా రౌండ్గా. నేను ఫస్ట్ టైం చేశాను, నాకు కొద్దిగా టైం పట్టింది ప్రాసెస్ అనేది. చూడండి, ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి మనం. దగ్గరగా చేసుకున్నా సరే, కొద్దిగా దూరంగా చేసుకున్నా సరే, వీటిని షేప్స్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సెకినాలు ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఈ ప్రాసెస్ కొంచెం హార్డ్గా అనిపించి నేను ఒక కవర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని కార్నర్లో ఇలా హోల్ కొట్టుకొని దాంట్లోకి ఈ పిండిని ఫిల్ చేసేసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. టేస్ట్ అనేది ఏం చేంజ్ కాదు ఫ్రెండ్స్, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. 2 సైడ్లు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయండి ఫ్రెండ్స్. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకోకండి, మళ్ళీ మీకు కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. ఈ కలర్ ఉంటే చాలు. ఇది మంచి కలరే. మనం బయటికి తీసాక కలర్ అనేది కొంచెం కూల్ అయిపోయాక కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, సెకినాలు రెడీ అయిపోయాయి. మీకు కూడా అలా చేతితో అంటే కష్టమవుతాయి ఫ్రెండ్స్. అలా ఒక కవర్ తీసుకొని హోల్ చేసుకొని ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోండి. చాలా ఈజీగా వస్తాయి మనకి సెకినాలు, అంత కష్టపడే పని లేదు. చూడండి మనకి రెసిపీ ఎంత బాగా వచ్చిందో.
మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఈజీ ప్రాసెస్ని ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. నేను మీ లహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.